హలో అండి. హాయ్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ చికెన్ రైస్ అండి. ఈజీగా చేసేసుకుందాము. ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నానండి. అది కొంచెం వేడైన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఓల్ గరం మసాలా వేసుకున్నాను. కొంచెం చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం సాజీరా, ఆ తర్వాత కొన్ని పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా 2 ఆనియన్ని కూడా సన్నగా కట్ చేసి వేసానండి. ఆ తర్వాత 1 స్పూను సాల్ట్ వేసుకొని వేయించుకుందాము. తర్వాత కొంచెం కల్లెమాకు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఆ తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకొని కడుక్కొని వేసేసుకోవాలండి. చూడండి, ఇలా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను పసుపు వేసుకొని ఈ రెండింటిని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకుందామండి. చూడండి, ఇలా కలుపుకొని చికెన్ని నేను చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి, లేదంటే కీమలాగా కూడా చేసుకోవచ్చండి. నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసి ఇలా కలుపుకుంటున్నాను. ఇది కూడా చికెన్ ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందండి. అందుకని కాసేపు ఇలా ఆయిల్లో ఫ్రై చేద్దాము. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూను కారం వేసుకొని కలుపుకుందాము. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాము. చికెన్ ఉడకాలి కదా, అందుకని మగ్గనిద్దాం. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. అలా సిమ్లో పెట్టుకొని కాసేపు మగ్గిన తర్వాత చూడండి, చికెన్ పీసెస్ కూడా ఉడికిపోయాయి. ఎందుకంటే మనం చిన్న కట్ చేసాం కదా, అందుకే ఉడికిపోయాయి. నేను ముందే రైసు వండుకున్నానండి. వండుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చూడండి, ఇలా కలిపేసుకొని పైనుంచి కూడా కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు మూత పెట్టి ఉంచుకోవాలండి. చికెన్ రైస్ రెడీ అండి. మీకు నచ్చితే ఒక లైక్ వేయండి. పిల్లలకు కూడా లంచ్ బాక్సెస్లోకి బాగుంటుందండి ఈ రెసిపీ. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన వీడియోలో ఇప్పటి నుంచి ఒక్కొక్క రెసిపీ, లంచ్ బాక్స్ రెసిపీ వస్తాయండి. చూస్తూ ఉండండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.